అమ్మాయిలు ప్రత్యేకంగా ఈ వీడియో మీకోసమే. మీరు పడే తొందరపాటు వల్ల మీ ప్రాణాలు మీరే కోల్పోతారు. ఇలాంటి తప్పులు, ఇలాంటి మిస్టేక్‌లు మీరు చేస్తే 100% చెప్తున్నాను మీరు చనిపోతారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. అంతకన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఏం జరిగిందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్‌గా లవ్ చేసింది. ఈమె తొందరపాటు వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయిందనమాట. అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మిస్టేక్ కూడా మీరు చెయ్యొద్దు అని. అయితే ఆ అమ్మాయి సిన్సియర్‌గా అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయే అంటే చచ్చినా, బతికినా ఇంకెప్పుడు ఆ అబ్బాయితోనే నా జీవితం అని ఫిక్స్ అయిందనమాట. ఇంకా ఆ అబ్బాయితోనే నా లైఫ్ అనేసి ఫిక్స్ అయ్యి, ఆ అబ్బాయిని అంత సిన్సియర్‌గా, అంత గుడ్డిగా నమ్మేసింది. ఆ అబ్బాయి గూడా ఈ అమ్మాయిని అంత సిన్సియర్‌గా లవ్ చేస్తున్నట్టు నటించిండు అంతే. కానీ సిన్సియర్‌గా లవ్ చేయలేదు. అవసరానికి వాడుకోవాలని మాత్రమే చూసిండు. కాకపోతే ఆ అమ్మాయిని నమ్మించి, ఆ అమ్మాయిని బుట్టలో పడేసుకొని మొత్తం వాడాలి అని చూసిండనమాట. అయితే ఆ అమ్మాయితో సిన్సియర్‌గా లవ్ చేసినట్టు, సిన్సియర్‌గా ఉన్నట్టు నటిస్తూ వచ్చిండు. ఆ అమ్మాయి అడగకపోయినా, ఆ అమ్మాయికి గిఫ్ట్‌లు తీసుకొచ్చి ఇవ్వడము, ఆ అమ్మాయి అడగకపోయినా వద్దు అని చెప్పినా సరే బలవంతంగా షాపింగ్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి షాపింగ్ చేయడము. ఒకరోజు ఆ అమ్మాయి బర్త్‌డే వచ్చింది. అయితే ఆ అమ్మాయి ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఎక్స్‌పెక్ట్ చేయకముందే ఆయన ఒక గోల్డ్ రింగ్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి గోల్డ్ రింగ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ అమ్మాయి షాక్ అయిందనమాట. ఎందుకు ఇప్పుడు ఇన్ని పైసలు ఖర్చు పెట్టడము అంటే, నా జీవితం నువ్వే కదా! ఇంక నీకు ఖర్చు పెట్టకపోతే ఇంక నేనెవరికి ఖర్చు పెడతాను? పెళ్లి చేసుకున్నాక అయినా సరే నీకు నేనే కదా ఖర్చు పెట్టాల్సింది. అదేదో నేనిప్పుడే ఖర్చు పెడుతున్నాను. దాంట్లో తప్పేంటి? నాకు నువ్వు నచ్చావు. నీతో నా జీవితాంతం నేను కలిసుండాలి అనుకుంటున్నాను. అందుకే నేనిలా ఉంటున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయిని నమ్మించిండనమాట. ఆ అమ్మాయి గూడా అలాగే నమ్మింది. అలా కొన్ని రోజులు గడిచిపోయిందనమాట. ఈళ్ళు మంచిగానే ఉన్నారు. అంటే పెళ్లి చేసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఆళ్ళ ఫ్యామిలీస్‌కి చెప్పాలి అన్నట్టు ఫ్యామిలీకి చెప్పి పెళ్లి చేసుకోవాలి అని ఆ అమ్మాయి అనుకుంది. అయితే ఈ అబ్బాయి గూడా ఆ అమ్మాయి ముందల ఫ్యామిలీకి చెప్పుదాం, పెళ్లి చేసుకుందాం, మనం హ్యాపీగా ఉందాం అనేసి ఆ అమ్మాయి ముందల మనం పెళ్లయినంక ఇలా ఉండాలి, అలా ఉండాలి, మనకి ఇద్దరు, ముగ్గురు పిల్లలం ఇలాంటి ప్లాన్‌లన్నీ చేసేవాడనమాట. ఎందుకు ఆ అమ్మాయి ముందల జస్ట్ కవరింగ్ మాత్రమే. ఆ అమ్మాయికి ఎక్కడ డౌట్ రాకుండా. ఆ అమ్మాయి ఏది చెప్పినా సరే తల ఊపడము. ఆ అమ్మాయి ఏది చెప్పినా సరే, సరే అనడము. ఎక్కడ ఇంకా అమ్మాయికి డౌట్ అనేది రాలేదు. ఆ అమ్మాయి గూడా ఈ అబ్బాయి చూసే కేరింగు, ఈ అబ్బాయి మాట్లాడే మాటలకి ఆ అమ్మాయి ఫిదా అయిపోయి, ఇంకా ఎక్కువ అబ్బాయి మీద అంటే ఇంకా ఎక్కువ ప్రేమ పెంచేసుకుందింక. ఆ అబ్బాయి లేకుంటే చచ్చిపోయేంత ప్రేమను పెంచేసుకుందనమాట. అయితే ఒకరోజు ఆ అబ్బాయి ఈ అమ్మాయికి కాల్ చేసి, "మనము ఇట్లా ఓయో రూమ్‌కెళ్దాము. ఓయో రూమ్‌లో కలుద్దాం అనుకుంటున్నాను" అని చెప్పాడు. ఎందుకు ఏమైందంటే, "నీతో ఒక విషయం మాట్లాడాలి. బయటెందుకు అక్కడికెళ్ళి మాట్లాడదాము" అని చెప్తే, సరేలే అనేసి ఈ అమ్మాయి ఎళ్ళింది. ఎందుకంటే అబ్బాయి పైన నమ్మకం ఉంది ఈ అమ్మాయికి. ఎక్కడ ఎప్పుడు టచ్ చేయడం గానీ, ఇలాంటి అంటే ఆ అమ్మాయి మీద బ్యాడ్‌గా ఎప్పుడు ప్రవర్తించలేదనమాట. ఒక గుడ్ బాయ్ లాగానే ఉండేవాడు. అంటే ఈ అబ్బాయి దానికోసమే ఇట్లా చేస్తున్నాడేమో అన్నట్టు ఎప్పుడు ఎక్కడ డౌట్ రాకుండా ఉండేవాడు కాబట్టి, అంతే ధైర్యంగా ఆ అమ్మాయి పిలవగానే ఏమాత్రం ఆలోచించకుండా తొందరపాటు చూడు మరి. ఎంత తొందరపాటో ఒక్క సెకండన్నా ఆలోచించాలా? ఆలోచించకుండా ఆ అమ్మాయి గుడ్డిగా నమ్మేసి ఎళ్ళిపోయింది. ఓయో రూమ్‌లోకెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి మామూలు క్యాజువల్‌గా అన్నమాట. అంటే ఇట్లా మా అమ్మ వాళ్ళు సంబంధం చూస్తున్నారు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో చెప్దామంటేనేమో ఇప్పుడెందుకులే, మళ్ళా చెప్తే నా చదువు ఆపేస్తారేమో, బలవంతంగా పెళ్లి చేస్తారేమో, మళ్ళీ ఇప్పుడు నేను చదువుకునేది ఉంది గదా! అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పిండనమాట. ఆ అమ్మాయి ఉండి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి? ఇప్పుడేం చేద్దాము? మరి మా ఫ్యామిలీకి చెప్దామా? మా ఫ్యామిలీ వచ్చి మీ ఫ్యామిలీతో మాట్లాడతా అంటే, "వద్దు ఇప్పుడేం వద్దులే" అని చెప్పేసి ఇంకా ఆ అబ్బాయి, "నేనే ఎలాగో అలా కవర్ చేసుకుంటానులే. నాకు కొంచెం బాధగా ఉంది. అందుకే నీతో ఉంటే కొంచెం రిలీఫ్ అవుతాను అనేసి నేను పిలిచాను" అని చెప్పేసి ఆ అమ్మాయితో
చెప్పాడనమాట. చెప్పి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడుకున్నాడు. నాకెందుకో ఈ రోజంతా మూడ్ ఆఫ్‌గా ఉంది. ఇలా ఫిజికల్‌గా కలుద్దామా? మనం ఎప్పుడైనా పెళ్లి చేసుకునే వాళ్ళమే కదా! ఇప్పుడైనా కలిసేదే, అప్పుడైనా కలిసేదే కదా! ఏముంది ప్లీజ్ ఈరోజు నా మైండ్ అంతా అప్‌సెట్‌లో ఉంది. ఏమనుకోకు అని చెప్పాడనమాట. ఆ అమ్మాయి గూడా ఒక సెకండ్ ఆలోచించలే. తొందరపాటు వల్ల ఆ అమ్మాయి ఆ అబ్బాయితో సరే అనేసి ఫిజికల్‌గా కలిసేసింది. ఇది తొందరపాటే కదా! అమ్మాయి జీవితం కోసం అమ్మాయి ఆలోచించాలి. ఏదో గుడ్డిగా అని చెప్పాడు గదా! అనేసి గుడ్డిగా నమ్మేసి, ఈ అమ్మాయి తొందరపడి, ఆ అబ్బాయితో ఫిజికల్‌గా కలిసేసిందనమాట ఆ ఓయో రూమ్‌లో. కలిసి ఇంక రోజు అప్పటినుంచి ఒకరోజు తప్పితే ఒకరోజు ఓయో రూమ్‌కి రావడం, కలవడం, ఇంకేదో రీజన్ చెప్పడము, నా మైండ్ అప్‌సెట్‌గా ఉంది. ఇంకెలాగో కలిసేసాం కదా! ఇప్పుడేమవుతుంది అని చెప్పేసి, ఆ అమ్మాయిని ఒక్కరోజు తప్పితే ఇంకో రోజు, లేదంటే ఒక్కొక్క రోజు డైలీ ఇలా వీళ్ళు కాలేజ్‌కెళ్తున్నా అని చెప్పడము, ఏదో సందర్భంలో సాయంత్రమో లేదంటే ఏదో ఒక టైంలో అయితే ఖచ్చితంగా వీళ్ళు కలిసేవాళ్ళనమాట. ఇలా ఓయో రూమ్‌కి రావడం, ఫిజికల్‌గా కలవడం. ఇంకది వాళ్ళకు ఇల్లయిపోయిందనమాట. అలా డైలీ రావడం, ఒకరోజు తప్పితే ఒకరోజు పోవడము. అలా అమ్మాయికి ఒక 7 టైమ్సో, 8 టైమ్సో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ గూడా ఆమె వచ్చిన ప్రతిసారి అబార్షన్ చేయించుకుందనమాట. టాబ్లెట్లు తెచ్చుకోవడం, ఏసుకోవడం. టాబ్లెట్లు తెచ్చుకోవడం, ఏసుకోవడం. ఆ టాబ్లెట్లు గూడా వీళ్ళెట్లా పక్కడబందీగా ప్లాన్ తెలుసా? నిజంగా ఆ అబ్బాయికి అవార్డ్ ఇవ్వాలనమాట. ఆ అమ్మాయి షాప్‌లో తీసుకొచ్చిన మెట్టలు కాళ్ళకి పెట్టుకొని, మెడలో పుస్తే మామూలుగా బయట దొరికే పుస్తే యేసుకొని, హాస్పిటల్‌కెళ్ళి ఇలా మేము వద్దనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క హాస్పిటల్‌కెళ్ళి మాకిప్పుడే ఇంత తొందర వద్దనుకుంటున్నాము. మేము అనుకోకుండా ఇలా అయ్యింది. సారీ సార్ ఎలాగైనా మీరే మాకు టాబ్లెట్లివ్వండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి టాబ్లెట్లు తెచ్చుకునేవాళ్ళనమాట. తెచ్చి ఆ అమ్మాయికేసేవాడు. కానీ ఆ అమ్మాయికి పెయిను. ఈ అబ్బాయికి ఎలాంటి పెయిన్ లేదు. ఈ అబ్బాయి సుఖము, ఈ అబ్బాయి సరదా, ఈ అబ్బాయి హ్యాపీనెస్ ఆ అమ్మాయితోటి కలవడము. ఇంగా అలా చేసేవాడనమాట. అయితే ఒక్క సెకండ్ గూడా ఆలోచించకుండా ఆ అబ్బాయి చెప్పినప్పుడల్లా ఆ అమ్మాయి ఫిజికల్ కలవడంతో అట్లా 7, 8 టైమ్ ప్రెగ్నెన్సీ రావడం వల్ల, ఆమె అబార్షన్ చేయించుకోవడం వల్ల, ఆమె చాలా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి, ఆమె చాలా వీక్ అయిపోయిందనమాట. చాలా మంచిగుండే అమ్మాయి చాలా వీక్ అయిపోయి, ఆమె గర్భసంచి ప్రాబ్లమ్ వచ్చి, ఆమె చనిపోయిందనమాట. ఆమె అంటే ఆమె పడిన తొందరపాటు వల్లనే ఆమె ప్రాణాలు ఆమె కోల్పోయింది. ఎవడో ఒకడొచ్చేసి వాడు ఏదో జెప్పిండనేసి వాడు అంటే వాడిని గుడ్డిగా నమ్మేసి ఈమె చేసిన తొందరపాటు వల్ల వాడెన్నో చెప్తాడు. వాని మాటలు వింటారా? వింటే ఇలా ప్రాణాలు కోల్పోతాయి. ఆ అమ్మాయి ఏమాత్రం ఆలోచించకుండా తొందరపడి అతనితో ఫిజికల్‌గా కలవడం వల్లనే తొందరపడే గదా ఆమె ఇలా ఎన్ని సార్లు ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ చేయించుకోవడం వల్లనే కదా! ఈమెకప్పుడు ప్రాబ్లమ్ వచ్చి చనిపోయిందనమాట. నిజంగా ఇలాంటి మిస్టేకు ఎవ్వరూ చేయకండి దయచేసి. వాళ్ళు అబ్బాయిలు బానే ఉంటారు. నేను అందరిని అనట్లే. ఇలా మోసం చేసే వాళ్ళని అంటున్నాను. వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళు వదిలేస్తారు తర్వాత. వాళ్ళకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు నీకు కదా ప్రాబ్లము. నీకు ప్రెగ్నెన్సీ వస్తే, ఆ ప్రెగ్నెన్సీ వల్ల ఎవరికీ ప్రాబ్లమ్. తనకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నీకు ప్రాబ్లమ్ వస్తుంది. అలాగే సేఫ్టీ ఏమన్నా వాడారా అంటే లేదు. సేఫ్టీ వాడితే ఆయనకు హ్యాపీనెస్ అనేది ఉండదంట. అందుకే ఆ సేఫ్టీ వాడకుండా ఇలా చేసేవాడనమాట. ఫిజికల్‌గా కలిసేవాళ్ళు. ఆ అమ్మాయి గూడా అంటే ఎప్పుడు జెప్పినా మనం పెళ్లి జేసుకుంటాం కదా! ఇంగా ఎప్పుడైనా చేసేదే కదా! అని. మళ్ళా ప్రెగ్నెన్సీ రాంగానే ఎందుకులే ఇంట్లో తెలిస్తే మళ్ళా మనన్నే తిడతారు. ఎందుకు తొందరపడ్డారు? మీకు బుద్ధి లేదని మనన్నే తిడతారు. మళ్ళా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంటే మన చదువు అయిపోవాలి కదా! ఎందుకులే అన్నట్టు అలా చెప్పడము ఆ అమ్మాయికి అబార్షన్ చేయించడం. అలా చెప్పడం, అబార్స్ చేయించడం. ఇది వాళ్ళకి కామన్ అయిపోయింది. కానీ ఎఫెక్ట్ అంతా ఎవరికి పడ్డది? ఆ అమ్మాయికి పడ్డది. ఆ అబ్బాయికి ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. ఆ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. ఆ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్ రావడం వల్ల, గర్భసంచి ప్రాబ్లమ్ రావడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. ఒక అమ్మాయి అంటే కంటిన్యూగా ఒక 7, 8 టైమ్స్ ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించుకుంటే అసలు చూడండి ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటే డెలివరీ అయినట్టే అనమాట. అట్లా చేస్తే ఏ అమ్మాయి అయినా తట్టుకుంటుంది. ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకే ఎవ్వరు తొందరపాటు పడి ఇలాంటి మిస్టేక్ చేయకండి.
100% చెప్తున్నాను. ఇలాంటి తప్పులు చేస్తే మీ ప్రాణాలు ఖచ్చితంగా కోల్పోతారు. అందుకే ఇలాంటి తప్పులు చేయకండి. ఎప్పుడైనా ఎవరైనా అవసరానికి వాడుకొని పోవాలి అనుకుంటారు. ఇలా ఖచ్చితంగా పెళ్లి కాకముందు ఫిజికల్‌గా కలుద్దామన్నారంటే వాళ్ళు నిన్ను అవసరానికి అంటే నిన్ను వాడుకోవడానికి మాత్రమే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. నిజంగానే ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒప్పియాలి అనంటే ఫస్ట్ అబ్బాయి చేసే పని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి తీసుకుపోయి, వాళ్ళ ఫ్యామిలీకి నిన్ను పరిచయం చేసి నీతో ఆళ్ళతో మాట్లాడిస్తాడు. అలాగే నీ ఫ్యామిలీ దగ్గరకొచ్చి నీ ఫ్యామిలీతో నీ గురించి చెప్పి, అన్నీ చెప్పి మాట్లాడతాడు. ఫిజికల్‌గా కలవాలని అస్సలు ఆలోచించడు. ఎందుకంటే చదువుకోవాలి, తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించాలి, పెళ్లి చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఎప్పుడు ఫిజికల్‌గా కలవాలని ఎప్పుడు ఆలోచించరు. నిజంగా సిన్సియర్‌గా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళ మైండ్‌లో ఇలాంటి థాట్‌లుండవు. ఓయే రూమ్‌లోకి తీసుకెళ్దాం, ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్దాం అనేది ఎప్పుడూ ఉండదనమాట. సిన్సియర్‌గా లవ్ చేసేవాళ్ళు సిన్సియర్‌గానే ఉంటారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అస్సలు చేయరు. అందుకే మీరు తొందరపడి, గుడ్డిగా నమ్మేసి, మీ శరీరాన్ని వాళ్ళకిచ్చేసి, మీ హెల్త్ పాడు చేసుకొని, పెద్ద సమస్య తెచ్చుకొని, మీ ప్రాణాలు మీరే కోల్పోకండి. ఒక్కసారి ఆలోచించండి.